అవును మేడం. పైకి లేకపోతే ఫేస్ లేకపోతే బ్యాగ్ మీరు ఇట్రండి, వెనకాల మీరు ఇట్రండి, ఓ పక్కన రండి. ఓకే సైడ్కి ఉండండి. ఓకే మేడం. ఇంకా బాగా చేయాలా గట్టి ఎక్కువ పడేది. ఎవరిది మేడం క్రియేటివ్ నార్మల్ వాటరేనా? మేడం పైన ఇంకొకసారి ఇయ్యం దగ్గర మొత్తం ఒకసారి మేడం అలా ఉంచండి ఒకసారి. సార్ అలా స్ప్రే చేస్తున్నాం. ఎస్ ఓకే మేడం. వెల్కమ్ చెప్పండి. వెనకరా గవర్నమెంట్ కొంచెం మేడం మేడం ఓకేనా? గౌరవనీయులు పెద్దలు మా నాన్నగారు శ్రీ కాస్త్రగడ్డ రామారావు గారికి, ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ మేడం శ్రీ వందన గారికి, అలానే మల్లేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, రెస్పెక్టెడ్ జెడ్పీటీసీ మ్యామ్ లక్ష్మి గారు, డియూలో ప్రోగ్రామ్ డైరెక్టర్ కిరణ్ గారు, ఈ వేదిక మీద ఇచ్చేసిన వారికి, కింద ఉన్న మన అక్షర ఇన్స్టిట్యూషన్ బిలవర్డ్ స్టాఫ్ మెంబర్స్, ఇన్స్టిట్యూషన్కి వెన్నుపట్టు వారందరికీ, ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ అందరికీ, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, ఈ ముద్దు చిన్నారులకి వారందరికీ కూడా ఆ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ చిన్నారులకైతే నా శుభాశీస్సులు కూడా. ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళకముందు కొన్ని పాయింట్స్ మనం ప్రీవియస్గా జరిగి గుర్తు చేసుకోవాలండి. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే వేదిక పైనకి వచ్చాను. ఆ రోజున మనం ఫస్ట్ టైము అంటే కరోనా గ్యాప్ తర్వాత ఎక్సీడ్ ఎక్స్పో ప్రోగ్రాము లాస్ట్ ఇయర్ మళ్ళీ రీఇనిషియేట్ చేశాము. అప్పుడు మేము టెకీ ప్రోగ్రామ్ని ఆ రోజు ఇంట్రడ్యూస్ చేశాము. లాస్ట్ ఇయర్ అటెండ్ అయిన పేరెంట్స్కి ఎవరికైనా గుర్తుండే ఉంటుంది. టెకీ ప్రోగ్రామ్ని ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లాగా, అంటే ఫ్యూచరిస్టిక్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద ఏంటి అంటే మారుతున్న సమాజానికి కాలానికి అనుగుణంగా మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. దానికి తగిన విధంగా గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకుంటూ రోబోటిక్స్ ప్రోగ్రాము అండ్ అడ్వాన్స్డ్ కోడింగ్, కంప్యూటర్ కోడింగ్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చాము. అండ్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటి అంటే మనం ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఇంట్రడ్యూస్ చేశాము అండ్ ఇంప్లిమెంటేషన్లో కూడా సక్సెస్ అయ్యాము. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేస్తాం డెఫినెట్లీ. ఎందుకంటే ఇది కొత్తది అండ్ పిల్లల వయసు చాలా చిన్నది. చాలామంది ఎంతమంది పిల్లలకు మన ఏరియాలో ఇంట్లో ఒక కంప్యూటర్ ఉంటుంది, లేకపోతే పేరెంట్స్కి ఎంతవరకు కంప్యూటర్స్ గురించి నాలెడ్జ్ ఉంటుంది అనేది నాకు ఐడియా లేదు. కానీ నేను పర్టికులర్గా కంప్యూటర్స్లో ఐటీ ఫీల్డ్లోనే జాబ్ చేశాను చాలా సంవత్సరాలు. మన పేరెంట్స్కి ఏం రానక్కర్లేదు, మనకంటూ ఒక డెడికేషను ఫోకస్ లెవెల్స్ ఉంటే అండ్ ఇన్స్టిట్యూషన్లో దానికి సంబంధించిన బోధన అనేది మనకి అవైలబిలిటీ ఉంటే ఆ ఇంట్రొడక్షన్ ఈ ఏజ్లో చాలండి. ఇంకా ఈ చిన్నారులకి చాలా వయసు ఉంది, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, అడాప్ట్ చేసుకోవడానికి.
బట్ యాజ్ అన్ అడ్వాన్స్డ్ స్కూల్ వీ వాంటెడ్ టు ఇంప్లిమెంట్ దట్ ప్రోగ్రామ్. వాళ్ళకంటూ ఒక ఇంట్రడక్షన్ అనేది ఇంత చిన్న ఏజ్లో జరిగితే మనకు తెలీదు వాళ్ళల్లోంచి ఏ ఐన్స్టీన్ పుడతాడో, ఏ బిల్ గేట్స్ పుడతాడో, లేకపోతే సత్యనాథెల్ గారు పుడతారో, సుందర్ పిచాయ్ గారు పుడతారో. వాళ్ళందరూ కూడా మన భారతదేశం మీదే. అఫ్ కోర్స్ నా ఇండియన్స్, నేను మెన్షన్ చేసిన నేమ్స్లో ఇండియన్స్ వాళ్ళందరూ కూడా చాలా మినిమలిస్టిక్ వస్తువులు ఉన్న నార్మల్ ఫ్యామిలీస్లోనే పుట్టారు. వాళ్ళకి ఆ టెక్నాలజీ రైట్ టైంలో అందుబాటులోకి రావడం వలన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో అత్యున్నత స్థానానికి వెళ్ళగలిగారు. చదువు యొక్క గొప్పతనం అది. ఇక్కడ నేను చదువు యొక్క గొప్పతనం అని అన్నప్పుడు ఒక 2 మాటలు మాట్లాడాలి చదువు గురించి. ఇవి నేను బిలీవ్ చేసే వాల్యూస్ అన్నమాట. మన పెద్దవాళ్ళు చెప్తారు, స్పర్ధయా వర్ధతే విద్య అని చెప్తారు. మీలో ఎంతమందికి దీనికి మీనింగ్ తెలుసో లేదో నాకు తెలీదు. అఫ్ కోర్స్ తెలుసున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. స్పర్ధయ అంటే స్పర్ధలు అనమాట. మనకు వచ్చే గ్యాప్స్ అంటే కాంపిటీషన్ వల్ల విద్య డెవలప్ అవుతుంది. అలానే విద్య వినయేన శోభతే అంటారు. అంటే విద్యకి వినయం వలన ఇంకా అందం వస్తుంది, శోభిస్తుంది, పరిడవిల్లుతుంది. అంటే ఇవి బాగా చదివే పిల్లలకు ఉండవలసిన లక్షణాలు అన్నమాట. చదివే పిల్లలకే కాదు, రన్ చేసే ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి కూడా ఉండాలి. అంటే శ్రీ అక్షర యాజమాన్యానికి ఈ క్వాలిటీస్ డెఫినెట్లీ ఉన్నాయని నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే మేము 2008లో స్కూల్ యాక్చువల్లీ ఇన్స్టిట్యూషన్స్ని 2008లో స్టార్ట్ చేశారండి శ్రీరామ్ గారు. అరౌండ్ 2013 ఆ టైం ఫ్రేమ్లో మనం ఒక అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ వలన స్కూల్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాము. సో ఆ టైంలో మాకు అంత అనుభవం లేదండి, స్కూల్ని ఎట్లా రన్ చేయాలి ఏంటి ఇదంతా. ఎక్సీడ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే మా థింకింగ్ ఎట్లా ఉండేది అంటే, నేనైతే చాలా చిన్నప్పుడు 8th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. మాకు ఎకడమిక్స్ తప్పితే కో కరికులర్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఇంత నాలెడ్జ్ లేదండి. అండ్ ఆ రోజుల్లో ఇన్ని ఫెసిలిటీస్ కూడా ఏమీ ఉండేవేం కాదు. సో కరికులర్ యాక్టివిటీస్ అంటే మీ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ నథింగ్ బట్ అకాడమిక్స్ అనమాట. అంటే చదువుకు సంబంధించిన విషయాలు. కో కరికులర్ యాక్టివిటీస్ అనే పదం మేము ఎక్సీడ్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ స్కూల్ తీసుకున్నప్పుడు మాత్రమే విన్నాను అనమాట. అంటే ఎక్సీడ్ అనేది మీలో చాలామందికి తెలుసు. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే చదువుని ప్రాక్టికల్గా నేర్పించడం, చదువును ఒక డిఫరెంట్ డైమెన్షన్ యాడ్ చేశారు వాళ్ళు. నేను అప్పుడే తెలుసుకున్నాను, ఓహో ఈ ప్రోగ్రామ్స్ కూడా ఇంత వాల్యూ ఉండిందా, అలాంటి ఒక లర్నింగ్ మెథడ్ ఉంటుందని కూడా నాకు తెలియదండి. నాకు ఎంతసేపు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిలో మార్క్స్ బాగా వస్తున్నాయా లేదా, కంప్యూటర్స్లో ఒక జాబ్ సంపాదించామా లేదా, ఇంతవరకే నాకు ఐడియా ఉండింది. బట్ ఆ ప్రోగ్రామ్ శ్రీరామ్ సార్కి కానీ నాకు కానీ మేము డిస్కస్ చేసుకునేటప్పుడు బాగా నచ్చింది మాకు. సో వీ వాంటెడ్ టు ఇంప్లిమెంట్ ఎక్సీడ్ అండ్ కంటిన్యూ విత్ ఇట్. ఆ రోజు నుంచి అప్రతిహాతంగా ఎక్సీడ్ ప్రోగ్రామ్ ఎప్పటిదాకా తీసుకొచ్చాము అంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా శ్రీ అక్షర ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ మెంబర్స్ది మాత్రమే అండి. పర్టికులర్లీ ఎట్ ద ఫౌండేషన్ లెవెల్, అంటే అప్ టు 5th క్లాస్. వారిలో చాలామంది బిగినింగ్ నుంచి ఇదే స్కూల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వారి డెడికేషన్ కానీ వారి హార్డ్ వర్క్ కానీ అన్బీటబుల్ అండి. వీఆర్ నో లెస్ దాన్ ఎనీ కార్పొరేట్ కాలేజ్ ఆర్ స్కూల్ ఇన్ ఎంటైర్ స్టేట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ లెక్చరర్స్ టీమ్ అండ్ ఆల్సో మేనేజ్మెంట్ టీమ్. ఎందుకంటే ఇంత యునైటెడ్గా మీలో ఎంతమందికి తెలుసో తెలియదు, నేను నందిగాంలో ఉంటానన్నమాట. ఐ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ వేర్ ఎవర్ ఐ గో. జగ్గైపేట నుంచి ఇబ్రహీంపట్నం దాకా అండ్ సమ్ టైమ్స్ విజయవాడలో కూడా స్కూల్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, నేను కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఒక చెప్పాలి అంటే కంచిక్చర్ల నందిగామతో పోల్చినా, జగ్గైపేటలో పోల్చినా కూడా అఫ్కోర్స్ విజయవాడతో అయితే చెప్పవసరం లేదు, కొంచెం చిన్న ప్లేస్ అయినా కూడా మనం ఇంప్లిమెంట్ చేసిన విధానం ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్లో 2nd, 3rd పొజిషన్లో ఉన్నామండి. కంచిక్చర్లలో ఎక్సీడ్ ఇంప్లిమెంట్ చేస్తున్న స్కూల్స్లో దాన్ని అంత బాగా అర్థం చేసుకోవడం జరిగింది, ఇంప్లిమెంటేషన్ చేయడం కూడా జరిగింది. చిన్న ఉదాహరణ ఏంటంటే, మీరు ఏదో ఒక టైంలో ఆ కార్నర్లోకి వెళ్ళి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన ప్రాజెక్ట్స్ చూస్తారు. వాళ్ళ వయసు చాలా చిన్నది, వాళ్ళతో అంత హార్డ్ వర్క్ ఓపికగా చేయించాలి అంటే అసలు అంత జోకైన విషయం ఏం కాదు.
ఇక్కడ లెక్చరర్స్కి దానికి తగిన అనుభవం, ఆ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం, వీటన్నిటి వల్ల మాత్రమే అది సాధ్యపడిందండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ అవర్ టీమ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఈ కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో, కో కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు ఇంకో పదం కూడా ఫ్యాన్సీది అందుబాటులోకి వచ్చింది. అదేంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్, అంటే గేమ్స్ అండ్ అదర్ ఫిజికల్ యాక్టివిటీస్. మేము శ్రీరామ్ గారు కానీ నేను కానీ బిలీవ్ చేసేది ఏంటి అంటే, మన ఎన్విరాన్మెంట్, మన ప్రదేశంలో మన యొక్క ఫైనాన్షియల్ స్థితిగతులు, చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు లేదంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే పిల్లల భవిష్యత్తు పైన ఆశలు ఎక్కువగా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. మనకి చూస్తే నేను ఒక క్రికెటర్ అవ్వాలో, లేకపోతే మూవీ స్టార్ అవ్వాలో, లేదంటే సింగర్ అవ్వాలో ఏదో కెరీర్ ఆప్షన్గా పెట్టుకుంటే ఫైనాన్షియల్గా వయబుల్గా ఆ ఆప్షన్ ఉండదు. అఫ్కోర్స్ మనకి ప్యాషన్ ఉన్నా మనం అలాంటి రూట్స్ చూస్ చేసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బీ ఎ లైఫ్ టైమ్ స్ట్రగుల్. కాబట్టి మన ఫోకస్ ఎప్పుడు కూడా ఎకడమిక్స్గా సక్సెస్ పొంది తద్వారా ఒక మంచి జాబు అండ్ సక్సెస్ఫుల్ కెరీర్ని బిల్డ్ చేసుకోవటం మీదే మన ఫోకస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. చెప్పింది కరెక్టేనా అండి పేరెంట్స్? నేను చెప్పింది ఫాలో అవుతున్నారు కదా? అందరికీ ఒక మంచి జాబ్ ద్వారా ఆర్ ఎకడమిక్ సక్సెస్ ద్వారా మంచి లైఫ్ని బిల్డ్ చేసుకోవటమే కదా అండి? అవునా కదా? అఫ్కోర్స్ నేను పెరిగేటప్పుడు నా గోల్ అయితే అదే. ఐ వాంటెడ్ టు మేక్ మనీ, హెల్ప్ మై ఫ్యామిలీ. అంటే మంచి ఉద్యోగం, తద్వారా డబ్బు సంపాదించాలి, తద్వారా నా కుటుంబానికి హెల్ప్ఫుల్గా ఉండాలి. నా గోల్ అదే. చాలామంది మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎకడమిక్ గోల్సే ఉంటాయి. కాబట్టి మనం అంతా ఎక్స్ట్రా కరికులర్స్ మీద ఉన్న, అంటే 8 o'clockకి పిల్లలు వచ్చారనుకోండి, 8:30, 8:45కి సెటిల్ డౌన్ అవుతారు. మనమంతా ఎకడమిక్స్ కంప్లీట్ చేసుకొని 4 కల్లా, అంటే 3 to 4 గేమ్స్ ఇవ్వాలంటే అది 100% కుదరదండి. అండ్ అది ఎకడమిక్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. దానివల్ల మేబీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, దట్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీస్. అండ్ ఇన్ కేస్ మనకి ఏదైనా స్పెషల్ ఇంట్రెస్ట్ అలాంటిది ఉంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ పేరెంట్స్ ఇంట్రెస్ట్తో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. బట్ అవర్ ప్రైమరీ ఫోకస్ ఈజ్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ ఎకడమిక్స్. అంటే చదువే మా మొదటి ప్రాధాన్యత, అందులో ఎలాంటి సందేహం లేదండి. ఎందుకంటే చదువు మన జీవితాన్ని కొన్ని మెట్లు ఎక్కిస్తుంది. ఉదాహరణకి మేమే చూసుకుంటే చదువు ద్వారా వచ్చిన మంచి ఉద్యోగం ద్వారా, తద్వారా వచ్చిన డబ్బు ద్వారా మాత్రమే ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయగలిగాము. సో అలాంటి స్ఫూర్తితోనే ముందుకెళ్తూ ఉన్నామండి. నేను ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ కూడా మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా మట్టుకు నేను మనకు కల్చరల్గా ఎలా ఉంటుంది అంటే కొత్త ఒక వింత అండి. పర్టికులర్లీ గవర్నమెంట్ తీసుకొచ్చే చేంజెస్ మీరు అందరిలో ఎంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో లేదో నాకు తెలీదు. నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఈ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలకి, అంటే అప్కమింగ్ ఇయర్లో, ఇప్పుడు 10th కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ 25-26 అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ అవబోయే పిల్లలందరికీ కూడా ఆల్రెడీ సిలబస్ వచ్చేసింది. నేషనల్ లెవెల్ మొత్తం కూడా ఇంటర్మీడియట్ నుంచి సిబిఎస్ఈ కిందనే, అంటే ఆ సేమ్ కరికులం. స్టేట్కి సిబిఎస్ఈకి డిఫరెన్స్ ఏమి ఉండదండి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మన ఏరియా లాంటిది, అంటే పర్టికులర్లీ సౌత్ ఇండియా మొత్తం, నాట్ ఓన్లీ మన ఏరియా అంటే ఓన్లీ మన ప్రాంతం అనే కాదు, మన రాష్ట్రం అనే కాదు, ఎంటైర్ సౌత్ ఇండియా అవర్ సక్సెస్ ఈజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ఎకడమిక్స్. మీరు చూస్తే విద్యావంతులు ఎక్కువగా ఉంటారు సౌత్ ఇండియాలో. కేరళలో చూసినా, తమిళనాడులో చూసినా, ఆంధ్రాలో చూసినా మన ప్రైమరీ స్ట్రెంగ్త్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండి. అందులో కూడా మ్యాథమెటిక్స్కి స్ట్రెంగ్త్ బాగా ఎక్కువ. నేషనల్ లెవెల్లో జరిగే జేఈ మెయిన్స్, ఐఐటి అలాంటి ఫౌండేషన్స్, వాటి రిలేటెడ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారండి. సిబిఎస్ఈ ప్రోగ్రామ్ గురించి చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతూ ఉన్నారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మన పిల్లలకి మోర్ సూటబుల్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామేనండి. ఎందుకంటే సిబిఎస్ఈలో మ్యాథ్కి, అంటే మ్యాథ్ ఈజ్ అగైన్ డిపెండింగ్ అపాన్ సో మెనీ లాజిక్స్ అండ్ అనలిటికల్ థింకింగ్. వాటన్నిటికీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఉండాలన్నా కూడా మనకి ముందు ఉండాల్సింది మ్యాథ్ ఫౌండేషనేనండి. సిబిఎస్ఈలో మ్యాథ్స్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఢిల్లీ సైడ్, అంటే నార్త్ ఇండియా అలాంటి వాటితో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు దే ఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ ఏరియాస్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్సెస్ వీటికన్నా కూడా వాళ్ళు అదర్ కెరియర్ చాయిసెస్ని ఎక్కువ మేక్ చేస్తారు. లైక్
ఎలా చెప్పాలి, దే ఆర్ స్ప్రెడ్ అక్రాస్ మెనీ ఏరియాస్ లైక్ ఫ్యాషన్ ఇండస్ట్రీకి కానివ్వండి, మూవీ ఇండస్ట్రీకి కానివ్వండి, లేదంటే లా ఆర్ అదర్ డిపార్ట్మెంట్ సైడ్ వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. వాళ్ళకి అంత మ్యాథ్ బేస్ అవసరం లేదు. కానీ మన దగ్గర చదివే పిల్లలకు మాత్రం మ్యాథ్ ఫౌండేషన్ అండ్ అకాడమిక్ స్ట్రెంగ్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అగైన్ చెప్పాను కదా డిఫరెన్సెస్. సిబిఎస్ఈలో అయితే మ్యాథ్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. మీలో మనం ఎంతవరకు అండి సోషల్ బాగా చదువు, నా ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకోండి, సోషల్ స్టడీస్ చదివితే నేను సక్సెస్ అవుతానా, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని అవుతానా, ఇంజనీరింగ్ రిలేటెడ్ జాబ్ వస్తుందా, రాదు కదా. సో నాకు సోషల్ ఇష్టం, నేను హెచ్ఈసి గ్రూప్ తీసుకుంటానంటే దట్ అగైన్ డిఫైన్స్ అవర్ ఫ్యూచర్ సక్సెస్ కదా. సో దట్ ఈస్ నాట్ ఎంకరేజ్డ్ ఇన్ సౌత్ ఇండియా. ఎవరైతే మదర్ టంగ్ లాంగ్వేజ్ ఉన్నాయో అదే అలానే మదర్ బోర్డ్ ఆఫ్ ద కీబోర్డ్ కి కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ద లాంగ్వేజ్ is called Python. It is also used in many ways. Non-programs such as accounts and agriculture scientists also use this Python language. అంటే లాంగ్ ప్రాసెస్ బదులు షార్ట్ కట్ మెథడ్స్ ని యూజ్ చేస్తారండి ఈ పైథాన్ లాంగ్వేజ్ లో. స్క్రాచ్, ఇట్ ఈస్ ఎ ఫ్రీ విజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు క్రియేట్ గేమ్స్, యానిమేషన్స్ అండ్ స్టోరీస్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ప్రైమరీ స్టూడెంట్స్ కావాల్సింది ఏంటండి, గేమ్సే కదా. ఆ గేమ్స్ మొబైల్ మనం యూజ్ చేసే మొబైల్లో గేమ్స్ ఉన్నాయి, అవి మనం ఆడుతున్నామంటే దాని వెనక ఎంత లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. అలాంటి ప్రోగ్రామే ఈ స్క్రాచ్ కూడా. దీస్ ఆర్ ద న్యూ థింగ్స్ వి ఇంట్రడ్యూస్ దిస్ అకాడమిక్ ఇయర్ అలాంగ్ విత్ దట్ కోడింగ్ ఆల్సో. ప్రస్తుత రోజుల్లో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా జాబ్స్ ట్రయల్స్ వేసేసి ఆ లాంగ్వేజ్ తెలియక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు జాబ్స్ రాక. అలాంటి ఇబ్బందులు మన పిల్లలకి లేకుండా ఉండటానికి శ్రీరామ్ సార్ అండ్ జ్యోతి మేడం ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని రోబోటిక్స్ ని, కోడింగ్ అండ్ పైథాన్ లాంగ్వేజ్ ని చాలా చాలా దూరదృష్టితో ఆలోచించి మన అక్షర ఇన్స్టిట్యూట్ లో ఈ అకాడమిక్ ఇయర్ 24-25 ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఈజ్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ మేడం. ఈ సబ్జెక్ట్ లో రిలేటెడ్ గా ఉన్న టాపిక్స్ అంటే రోబోటిక్స్ అని చెప్తున్నాం కదండి. ఈ సబ్జెక్ట్ లో ఉన్న టాపిక్స్ ని, తర్వాత మన ఎక్సీడ్ లో ఉన్న టాపిక్స్ ని కొంచెం మీరు కోఆపరేట్ చేస్తే, అక్కడ వచ్చేసి ఎక్సీడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఈ ఇయర్ చాలా ఈవెన్ టీచర్స్ హెల్ప్ కూడా లేకుండా పిల్లలే చేసేసుకున్నారండి ప్రాజెక్ట్స్. ఓన్లీ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద టీచర్స్ అంతే. అటు ఇక్కడ ఈ ప్రోగ్రాము మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కల్చరల్ అంటే అలాంగ్ విత్ ద కల్చరల్ అకాడమిక్స్ అండ్ నాన్ అకాడమిక్స్ ని ఇదే స్టేజ్ మీద లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. మేము చెప్పటం కాదండి, పిల్లలు ఎలా ఎగ్జిబిట్ చేస్తున్నారని మీరు చూసి జస్టిఫై చేయాలి. I am very thankful to each and every parent who give a lot of support and encouragement for the development of our child career by joining them in Akshara. Thank you to one and all who give the opportunity to say the few words about the Exceed and the robotics. Thank you. Thank you, madam. Now I would like to invite our Exceed coordinator, ma'am, Pratyusha ma'am, please on the dais. Every cultural program begins with the first and best class dance. The dance performed by classmates. చూసుకోట బొమ్మ అప్పుడు ఏం రా చేస్తూనే ఉన్నా. ఇటీ లేకపోతే ఇది తీసుకో లేకపోతే పదలు ఇచ్చానంట. హిందీలోకి వచ్చామా? It is a game. Suggesting me to play, right? It must be tricky. నేను అసలు మార్క్స్ కూడా మార్చలేదు. షవర్ ముట్టుకున్నా. Very nice. I am so proud of you. Oh, what is this cute thing?
What is this? Tell me. Hey, nice project. From here. I think the role is the into plus what is this? Urinary system. Thank you. It is very good. परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरुजव करुणाम्बुरासी तस्मै श्री गुरवे नमः स्वरनन्दित श्रुति तत्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः నేమ్ వచ్చి యూలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు అక్షరా స్కూల్ మేనేజ్మెంట్ వారికి ఎస్పెషల్లీ జ్యోతి మేడంకి శ్రీరామ్ సార్కి రామారావు సార్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ లాస్ట్ ఇయర్ మీరు కనుక ఇది ఈవెంట్లో మమ్మల్ని చూస్తుంటే మేము అప్పుడు మీకు ఒక మాట చెప్పాం, నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మేమేం మాట్లాడాం, మన పిల్లలు రోబోటిక్స్ చేసి వాళ్ళ కాన్సెప్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని మాట ఇచ్చాము. సో అదే అప్పుడు మేము చూడబోతున్నారు. అండ్ బయట స్కూల్స్కి అక్షరా స్కూల్లో జరిగే కంప్యూటర్స్ సబ్జెక్ట్కి ఉన్న తేడా ఏంటంటే బయట కంప్యూటర్స్ ఉంటాయి షెడ్లో బస్సు ఉన్నట్టు చూసి ఇలా ఉంటుందని అనుకోవటమే, కానీ అక్షరా స్కూల్లో కంప్యూటర్ సబ్జెక్ట్ నేర్చుకునే పిల్లలు 3 విధాలుగా నేర్చుకుంటున్నారు. ఒకటి, కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయి, కంప్యూటర్స్ హార్డ్వేర్ అంటే ఏంటి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే తెలుసుకుంటున్నారు. 2, కంప్యూటర్స్తో మాట్లాడే భాషను నేర్చుకుంటున్నారు, దాన్నే మనం కోడింగ్ అంటాం. దాంట్లో తెలుగు, తమిళ్లో చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. సో వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళు అది నేర్చుకుని కంప్యూటర్స్తో మాట్లాడుతున్నారు. 3, వాళ్ళ కంప్యూటర్స్ ఎలా పనిచేస్తున్నాయో తెలుసు, కంప్యూటర్స్ అంటే ఏంటో తెలుసు, కంప్యూటర్స్ ఎలా కమ్యూనికేట్ చేయాలో కూడా తెలుసు. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కంప్యూటర్స్తో పని చేయించడం. ఇప్పుడు అంతా ఫ్యూచర్ టెక్నాలజీ కూడా అంతా దాని మీద ఉంది, సెన్సార్స్ అని, మోటార్స్ అని.
సో ఇవి బయట కాలేజెస్ ఆ టైంలో దాటిన తర్వాత కూడా అక్కడ పిల్లలకు తెలియదు ఇవన్నీ వాటి గురించి. బట్ మన అక్షర స్కూల్లో పిల్లలు వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళకి ఏ ఏజ్కి ఎంత టెక్నాలజీ గురించి చెప్పాలని మొత్తం ఒక కంప్లీట్ కరికులం ఉన్న పేరే టెకీ. అదే మన అక్షర పిల్లలు నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే ఇన్నాళ్ళు వాళ్ళు కంప్యూటర్స్ కోసం తెలుసుకున్నారు, కంప్యూటర్స్తో మాట్లాడారు, ఇప్పుడు కంప్యూటర్స్కి పని చెప్పబోతున్నారు. సో అది కంప్యూటర్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవటమే రోబోటిక్స్. Hi, I am Hemant. My teammate. Hi, I am Harveda. My teammate. Hi, I am Satyavardhan. My teammate. Hi, I am Jashvita. This is our team from 7th class in Sri Akshara High School. Now we are creating a Indian flag on the robotic device which is called as the Maker Board or IoT. Now one of my teammates Jeshta will explain the parts of the robotic device. Hello, this is known as Maker Board or IoT. Here this button is known as reset button. This is the buzzer. This is the LED matrix where our Indian flag will be displayed. These are the 4 push buttons. The following will be explained by my teammate Harveda. Now, with the help of this Maker Board, we are showcasing our national flag. I request you to all look at the robotics interface. This is robotics interface. The robotics interface has been divided into 3 parts. At the right, we have simulator window. At the middle, we have working space. At the left side, we have blocks panel. The following will be explained by one of my teammates. First, we have to select the control and drag out my program. Next, we have to select loops and select repeat while. Next, we have to select display and select show LEDs. Next we have to select again control and set the time. We have to select our national flag colors and here set the brightness to 100. The following will be explained by my team member Kirti. First we have to connect the device to the Maker Board by using the programming cable. So first we have to save that, and next we have to compile it, and next we have to burn it, and next we have to connect, and next we have to burn, paid it, next we have to paid it, and next we have to connect. ల్యాప్టాప్ ఉందా? ల్యాప్టాప్ కేబుల్ అరే రోబోటిక్ పక్కన పెట్టారు, కనపట్లేదు, దాని పక్కన పెట్టాను. చూడమ్మా. కౌంట్ అవుతుందా? డిస్ప్లే ఒకటి ఇచ్చేసి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి కరెక్ట్గా. ఎక్స్ప్లెయిన్ చేయరా? కనెక్ట్ అవ్వలేదు. అదే కదా INDI. ఓకే. ఆ ల్యాప్టాప్ వస్తున్నాయిగా, ఫ్లాగ్ కలర్స్ కూడా వస్తాయి. ఓకే ఓకే లోగో చేయండి, కనెక్ట్ చేసుకోండి. లేదు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్
network issue, we will explain again. Now, Jesh will explain the parts of the device. Here you can see that there is a reset button. This is the buzzer. This is the LED matrix where our Indian flag will be displayed. These are the 4 push buttons. The following will be explained by my teammate Harveda. Now, with the help of this maker board, we are showcasing our national flag. I request you to look at the robotics interface. So the robotics interface has been divided into 3 parts. At the right side we have simulator window, at the middle we have working space, at the left side we have blocks panel. The following will be explained by First, we have to select the control and drag out my program. Next, we have to select loops and select repeat while. Next, we have to select display and drag out show LEDs. Next, we have to select again control and select the time. Next, we have to select the colors of our national flag and set the brightness to 100. The following will be explained by my team member Kirti. So first we have to connect the device to the maker board by using the programming cable. So that first we have to save, and next we have to compile, and next we have to burn, and next we have to burn. So that here Indian flag colors will appear. The conclusion will be told by my teammate Hemant. Conclusion: with the help of this program, we can display any country flag. Thank you. Good morning to everyone. My name is Diteja. My teammates names are G. Venkat Krishna. K. Sai Vinith Reddy. Good morning to everyone. My name is Rohan. Good morning to everyone. My name is Venugopal Narasimha. We are studying 6th class in Sri Akshara Techno School. As today is Robotics Day, we are going to do a robotic project called Object Avoider with the help of the robotic device called A-Bot. This is A-Bot. Now my teammate Venkat Krishna is going to explain the parts of A-Bot. These are the parts of the A-Bot. This is the mind. These are 2 motors. Motor 1, motor 2. These are 2 wheels. Wheel 1, wheel 2. This is called chassis. This is U-beam. This is caster wheel. And this is IR. This is IR sensor. IR sensor means infrared sensor. Now my teammate Rohan will explain the robotics interface. Now I request you to all look at the screen. Here we have used a Scratch programming language to write the code on our project. This is robotic interface. Robotic interface is divided into 3 parts. On the right side we have simulated window. In the middle we have coding area or workspace. Then the right side we have blocks panel. Now my friend Saivinath will explain the programming. First we need to take my program from control category, and we need to take repeat from loops category, and we need to take set as sensor from variables category, and we need to take read as sensor from sensor category. IR sensor is greater than 400. We need to take 2 modes from motor category. The 2 modes are stopped. We need to move motor 1 in anti-clockwise direction and motor 2 in anti-clockwise direction at high speed. Now the A-Bot will move forward, backwards. Again the 2 modes are stopped. The both motors are moving clockwise direction at high speed. Now the A-Bot will turn left side. Again the 2 modes are stopped. We need to move motor 1 in a clockwise direction, motor 2 in anti-clockwise direction at high speed. Now the A-Bot will move forward. Now my friend Venugopal will explain how to burn the A-Bot. Now I am explaining about how to burn the A-Bot. Using programming cable, first we have to connect A-Bot to laptop.
Next we have to click on save. After we have to click on compile. After we have to burn. Next we go to USB connect. Click on connect device. After click on paired and go to connect. Next we have to click on burn. Finally we have to remove the programming cable. Now I am on power button. తీసుకో లాంగ్లో నుంచి తీసుకో పిల్లల్ని. If we keep any object in front of that, it will move backward and it changes its direction. చప్పట్లో మేడం గారు క్లాప్స్. It's a nice performance. Give them a round of applause. Hello, sir. Wait. తీసేయండి, మొత్తం తీసేయండి, న్యూట్రల్ ఉంది. ప్రోగ్రామింగ్ చేశారు అట్లాగే. Thank you one and all. We thank all. Now, as a part of the general knowledge, our UKC Wonder Kid is going to present our states and capitals. Let's encourage him with a round of applause, dear parents. నడుముతో నాగవే చేస్తివే గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడు
Hi, good morning to everyone. Jasmine, I am studying 8th class in Sri Akshara Techno School. My teammates are. My name is Harshavardhan. I am Hemram Babu. My name is Mehdi Babu. Today we are creating our calculation using functions with the help of robotic device called MakerBoard. The MakerBoard parts will be explained by teammate Harsha. This computer device is known as This is reset button and this is buzzer, and this screen is known as LED matrix, where we display our calculations using functions. And these 4 buttons are known as push buttons. And my teammate Hemu will explain about this. Now with the help of this MakerBoard, we are showcasing the calculations using functions. I requested all of you to look at the robotic interface. The robotic device is divided into the 3 parts. There are right hand side we have the simulator windows. In the middle we have the workspace. In the left side here we have block panel. Now we are writing a code our workspace calculations using functions. Now my teammate Mehdi Babu will explain this program. Control my program. So click the control category, drag off the my program. So click the variables, create a variable set number 1 and set number 2. Drag off the set number 1 in the place of my program and drag off set number 2 in the place of my program. Now click the math category, drag off the zeros in the place of set number 1 and set number 2. Now click the loops category, drag off while to do. Now click the button, drag off if button W. W indicates addition. So click the display, drag off show number. In the place of 0, set as number 1 and number 2. Again click a button, drag off if button A. A indicates a subtraction. Now click a display, drag off show number. In the place of 0, number 1 and number 2. Again click a button, drag off if button S. S indicates a multiplication. Now click a display, drag off the show number. In the place of 0, set as number 1 and number 2. Again click a button, drag off the if button D. D indicates a division. Again click a display, drag off the show number. In the place of 0, number 1 and number 2, set as number 1 and number 2 are variables. Increases the brightness into 100. For example, in number 1 66 and number 2 33. The result will be the born by Hemram Babu on the MakerBoard. Known as the MakerBoard. In the MakerBoard we have the 4 push buttons W, A, S, T. W indicates addition. 66 plus 33 we got the 9. We got the 99. A means subtraction. 66 minus 33. We got the 33. 33. S means multiplication. 66 into 33. We got 2, 1, 7, 8. 2178. D means division. 66 divided by 33. We got the 2. Thank you. So, now the set number 1, set number 2. Set number 1 we taking the 20 and set number 2 we taking the 12. Now we want to save and next compile and burn and connect the device and pair and connect. The number known as 20 and 12. Now A means W means the 3 and 2. 32 is the answer. A means subtraction. 20 minus 12. We got the 8. Answer is 8. S means subtraction. So, S means multiplication. We got the answer 22 for 8. And D means division. We got the 1. Of the 1 we have the decimal points. We didn't 1 on the MakerBoard. Thank you. Now we are telling the conclusion about this program. We can display any numbers using calculation functions. Thank you. Sorry, Chondo. Whatever you saw on the display is what tirelessly they worked. All the children tirelessly worked on the systems, utilizing
all the applications and the robotic using the technology. Thank you so much. Now we invite the Pratyusha madam, who is the coordinator of the Exceed, once onto the dais and speak about the few words of the Exceed. Techno School. My teammate names. My name is Ritvik Venu. Good morning, my name is Amir Khan. Good morning, my name is Nagavishwita. Good morning, my name is Mokshita. Today we are going to celebrate Robotics Day. Remaining topic will explain my teammate Venu. Today I am telling about Scratch. Scratch is a fun tool that lets you create games and stories by putting together colorful blocks. You don't need to type code, just drag and drop blocks to make things happen. It's a great way to learn how to code. It is a block-based code. Remaining topic will explained by Nagavishwita. I request all to see on the screen. I am going to tell about components of Scratch. The first one is tabs. The first one is menu bar. It is a Scratch edition. The second one is sprite. It is a character in Scratch project. The third one is tabs. Codes, costumes, sounds. These 3 tabs are in tabs edition. The fourth one is blocks panel. It has 9 color coded blocks. Motion, looks, sensing, controlling. Variables, my blocks. The next one is stage. We can see sprites and backdrops on the stage. The next one is blocks palette. All blocks are in blocks palette that we can see all blocks category. The next one is coding area. Coding area is the space that we can see join and drag the blocks. Remaining components of the Scratch will explained by my teammate Amir Khan. Remaining components of Scratch is sprite pen. Sprite pen. It is below the stage and shows all the details of sprites like their names, location and size. Next one is backdrop. Backdrop is the of the stage. Backdrop pen. It is used to add, upload, edit or backdrops. Go and stop buttons. Green flag is go button. Red button is stop button. Add extension button. It provides additional blocks. Sprite list. It contains the thumbnails of all his sprites used in the project. Thank you. And congratulations all of you. And A. Krishika Satya, Sanvita. Class in 3 Akshay Techno School. They are my teammates. My name is Rajeshri. My name is Krishika Satya. My name is Venkat. My name is Sanvit. My teammate Venkat will explain about Scratch. Today we are explaining about Scratch. It is an block-based coding. My teammate Krishika Satya will explain. Good morning to everyone. My name is Krishika Satya. I am studying 4th class. Today I am explaining about how to add a sprite and how to delete it. First we go to sprite pane and we select a apple sprite. How to delete it? We go down and we see the delete button. We click on the delete button. It will be deleted. My teammate Sanit will explain. My name is Sam. I am studying 4th class. Today I am explaining about how to add a background. To add a background, we go to backdrops and choose the background that we want. My teammate Rajeshri will explain. Good morning to everyone. My name is Rajeshri. Today I am telling about costumes. To select a sprite, go to costumes. Go to costumes on the tabs area. And click on it, and we are customizing the apple sprite. Here we can see the fill button and click on it and choose the color. I can choose blue green color, and here we can see the paint format and click on it. Where we want, choose the color from here, apple, and here we can see the eraser bar and erase the apple. Thank you. By 1:30, by 2 o'clock again we'll join here after completing this. Okay, na madam? Rashmi from 8th Sri Akshara Techno School. My team members are. My name is Devant. Good morning. My name is K. Geeta.
Hello, my name is Tirthashree. Hello, my name is Rushita. Today we are creating display and name with the help of robotic device maker board. Today my team member Devant will explain the parts of maker board. Today I am explaining about the parts of the maker board as known as maker board. This is buzzer, this is reset button, this is LED matrix where we show our names. These are 4 push buttons. Our teammate Geeta Revarsni will explain how to write the program. Today I am going to explain the about. Request you all to see the robotic interface. It was the robotic interface. The robotic device is divided into 3 parts. The right hand we have the simulatory window, and the middle we have the workspace, and the left side we have the block panel. First we have to take the my program block from the control category, and we have to take the repeat block from the loops. We are taking repeat to repeat the name in the maker board. And next we have to take the show character from the display. We have to set the brightness as 100 and we can choose any of the color. Next we have to take the time. We have to repeat the same process until we need. Next we have to take the show scrolling text from the display, and we have to write the full name on the text, and we have to put the brightness as 100 and we can choose any of the color. Next we have to take the time from the control. Now my friend Tirtha will explain how to connect the laptop with the maker board. Now my team. Now I am burning the name India on the maker board. First we want to save the program. And next go to the compile, and next we want to burn the maker board. Connect with USB. All parents are requested to visualize the screen. ఒకసారి స్క్రీన్ వైపు కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు చేసిన యాక్టివిటీ అంతా కూడా స్క్రీన్ పై డిస్ప్లే అవుతుందండి. దయచేసి చూడవలసిందిగా మనవి. Now the name India is displaying on the maker board. Let's see carefully. I-N-D-I-A, India. The name India is displaying on the maker board. Next we are displaying the name Usha on the maker board. No, Geeta explained it. Now we need to go to the show character. Now we have to go to the show character and select the name. Next time limit. Next time limit. And we need to write the full name on the text, show scrolling text. No, we need to save. And next time we want connect the USB wire. Now I requesting all to see the screen. The name Usha. The name Usha ma'am is S-H-A, Usha. Usha ma'am is displaying on the maker board. We can display our name on the maker board. Thank you. Thank you. Good morning to everyone. My name is Jana Pujita. My name is Himaja. My name is Rakesh. My name is Chaitanya. My name is Harsha. My name is Siva. Today we are creating our project linking of LEDs with the help of robotic device is called maker board. Now my team member Himaja will explain about maker board. This device is called maker board. It has so many parts. These are buzzer, reset button. These are called LED panel. These 4 buttons are called push buttons. P0, P1, P2 and P3, A0, A1 are called input and output ports. In right hand side we has ground for maker board. We are showcasing our project blinking of LEDs. I request you all to look at the robotic interface. Right hand side we had a simulator window. On the middle we have working space or coding area. On the left we had blocks panel. So now we are writing code on workspace of our project blinking of LEDs. So my teammate Chaitanya explained my program. Take it to LEDs and 2 resistors in our project
So look at the interface of the robotic device. From control category, we take my program and output pin P0 and output pin P3 outputs taken from hardware. Repeat well taken from loops category. Output pin P0 value high and output pin P3 value low is taken from hardware category. We want to take time management for our project is taken from control category. P0 output pin P0 value low and output pin P3 value high is taken from hardware category. We want to take again time management for our program from control category. Now my teammate Asha negative port with the help of female and male connectors. After connecting P0 and lower ground negative ports, we need to connect P3 and upper ground. Now my teammates connecting the male and female LEDs resistors. We want to burn the program. Before burning the program, I save the program and compile it. Choose USB connect option and connect the device. I am going to burn the program.